C6H6 కాల్డ్ బెంజిన్. అరే స్వామి, సార్ నీ క్లాస్ ఎక్కడ చెప్తుండే, నువ్వు ఎక్కడ చూస్తున్నావురా? అంటే పెన్ రాయట్లేదు సార్, తను అడుగుతున్నాను. అంటే నువ్వు క్లాస్ వింటున్నావా? వింటున్నాను సార్. సరే, వాట్ ఈస్ ది చీపెస్ట్ ఆల్కహాల్? హానెస్ట్గా చెప్పాలంటే మ్యాన్షన్ హౌస్ సార్. మ్యాన్షన్ హౌసా? మీ బాధ నాకు అర్థమవుతుంది సార్. అంతకన్నా చీప్ అనేవి ఉంటాయి ఓసీ లాంటివి, కానీ అసలు హెల్త్ మంచిది కాదు సార్. మ్యాన్షన్ హౌస్ బెస్ట్. అరే నేను తాగేది మ్యాన్షన్ హౌస్ కాదురా. మరేంటి సార్, ఓసీయా? చిచిచి, నేను అడిగింది కెమిస్ట్రీలో ఆల్కహాల్ గురించి, నువ్వు తాగే ఆల్కహాల్ గురించి కాదు. చిచ్చి, అవి ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు సార్. ఏం స్టూడెంట్స్ ఉన్నారా బాబు? సైలెన్స్. సర్లే, బెంజిన్ గురించి తెలుసా? బెంజ్ కార్ తెలుసు, విజయవాడలో బెంజ్ సర్కిల్ తెలుసు. ఈ బెంజిన్ ఎప్పుడు వెళ్ళలేదు సార్. తప్పులేదు లేరా, కూర్చో. ఓకే. ఏం స్టూడెంట్స్ ఉన్నారా బాబు? ఏయ్ సైలెన్స్. అటెండెన్స్. హే, ఆ ఇద్దరికి అటెండెన్స్ ఏపీయు. ఓకే. ఈవన్ సుబ్బు, ఇద్దరు అమ్మాయిలకు ప్రాక్సీ చెప్తే డబ్బులు ఇస్తారు. పాడ్కాస్ట్ కదా. అయితే ఒక నెంబర్ సెట్ F3 F6 చేద్దాం. E9 స్వామి. ప్రెజెంట్ సార్. F3 పుష్ప. ప్రెజెంట్ సార్. F4 ఫణి. F6 దీపా. F6 ప్రెజెంట్ సార్. రే దీపా, ఒక్కసారి నిలబడమ్మా. ఇప్పుడు దొరికేవరా? నీకు దండం పెడతాను చెప్పకే. రాలేదన్నమాట. మరి ఇప్పుడు సగం ఆడ సగం మగా గొంతుతో ప్రజెంట్ అవడరా చెప్పింది? సార్, ప్రాక్సీ చెప్పింది స్వామి సార్. F9కే కాదు, F6 కూడా వాడే ప్రాక్సీ చెప్పాడు. నాకేం సంబంధం లేదు. స్వామి, ప్రాక్సీ ఎందుకు చెప్పావు? సార్, చిన్నప్పటి నుంచి నాకు మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక సార్. నా మిమిక్రీతో మమ్మల్ని బోల్తా కొట్టించచ్చా లేదా అని ఒకసారి చెక్ చేశాను సార్. చాలా ఈజీగా బోల్తా కొట్టించచ్చు. నెక్స్ట్ టైం నుంచి చాలా జాగ్రత్త చూసుకోండి. కాలేజ్ చెడ్డ పేరు మాత్రం తీసుకురాకండి ప్లీజ్. నీకు 1 వీక్ ఆబ్సెంట్, ఈ రోజుతో కలిపి. అరే పదం రైలు పదం. ఏ ఎక్కడికమ్మా? 1 వీక్ ఆబ్సెంట్ అన్నారు, ఇంకొండెందుకు బొక్క. సారీ, వేస్ట్. తప్పులేదురా, బురద మీద రాయితే ఆ బురద మన మొహమ్మే పడిద్ది. బురదే కదా సార్, కడుక్కుంటే పోతుందిలేండి. సైలెన్స్. మిడ్ వస్తుందిగా, అప్పుడు చెప్తా నీ సంగతి. అప్పుడు చూసుకుందాం.